యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి. కస్టమర్ అయితే ఒక హారం, నెక్ అయితే ఆర్డర్ ఇచ్చారు. రెండు కూడా కలిపి 55 గ్రాములో చేయమన్నారు. బంగారు వర్కే అండి, స్టోన్స్ కాకుండా, రింగ్ చైన్ కూడా లేకుండా. హారం వెయిట్ వచ్చి 35 గ్రాములు, నెక్ వెయిట్ వచ్చి 20 గ్రాములో చేయమన్నారండి. కస్టమరే డిజైన్ కూడా ఇచ్చారు. పై లైన్ అంతా లక్ష్మీదేవి, కింద పికాక్ మోడల్ అయితే సెట్ చేయమన్నారు. డాలర్కి వచ్చేసి 3 జుంకాల్లాగా పెట్టమన్నారు. కింద ముత్యాలు వచ్చేలాగా సెట్ చేయమన్నారండి. ఇవన్నీ కూడా కస్టమరే ఇచ్చారండి, డిజైన్స్ అన్నీ కూడా. సరే అని పనికైతే స్టార్ట్ చేశాను. ఎన్ని విడివిడి పార్ట్లు అండి, ఎన్ని తీసుకొచ్చుకొని మనం కస్టమర్ చెప్పిన విధంగా అయితే డిజైన్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత వెయిట్ ఎంత వస్తుంది, ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది అయితే లాస్ట్ వరకు చూడాలి, వెయిట్ చేయాలి. మెయిన్ ఇప్పుడు వచ్చే సమస్య వెయిట్తోనే సమస్య ఎక్కువ అయిపోయిందండి. కస్టమర్ ఏమో బాగా గట్టిగా స్ట్రాంగ్ అయితే చేయమని చెప్పారు. ఈ హారం నెక్ వాళ్ళైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నీట్గా అయితే చిక్కగా చేస్తూ ఉన్నాను. చేసిన తర్వాత నాకైతే వెయిట్ అయితే పెరగద్దని డౌట్ వస్తుంది. సరే చూడాలి లాస్ట్ వరకు ఎంత వెయిట్ పెరుగుతుందా ఏందనేది. ఫైనల్లో అయితే కానీ తెలియదండి ఈ ఎంత వెయిట్ పెరుగుతుందనేది. వెయిట్ ఎంత పెరుగుతుందనేది ఐడియా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే కస్టమర్ చెప్పిన డిజైన్కి ఇప్పుడు కస్టమర్ చెప్తున్న డిజైన్కి అయితే చాలా మార్పు అయితే వచ్చేసింది. వాళ్ళు ఎక్కువగా బంగారాన్ని ఎక్కువగా పెట్టమని చెప్తూ ఉన్నారు మోడల్ అయితే. చూసిన తర్వాత కస్టమర్కి అయితే వాట్సాప్ చేశాను. ఇంకొన్ని మార్పులు అయితే చేయమన్నారు కస్టమరు. అయితే మార్పులన్నీ చేసి కస్టమర్కి ఎలా కావాలో అలాగే చేసామండి. వెయిట్ ఎంత వస్తుందనేదే సమస్యగా మారిపోయింది. ఎందుకంటే రేటు ఎక్కువ పెరిగిపోయింది. ఒక 2-3 గ్రాములు పెరిగినా కానీ 30-40 వేలు పెరిగిపోతుందని కస్టమర్ అయితే చెప్తున్నారు. ఇది చూడాలి ఎంత వెయిట్ పెరుగుతుందనేది. కస్టమర్ ఏం చెప్తారనేది కూడా టెన్షన్గానే ఉంది. ఇది అయిపోతే కానీ అర్థం కాదు ఏ విషయం అనేది. చూద్దాం ఎంత వెయిట్ పెరుగుతుంది, ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది చూడాలి.
మొత్తానికి హారం నెక్ అయితే ఫినిషింగ్ అయిపోయిందండి. ఈ వెయిట్ ఎంత వచ్చిందంటే హారంలో దగ్గర దగ్గర 7 గ్రాముల దాకా పెరిగిపోయిందండి. కస్టమర్ వచ్చి 35 గ్రాములు చెప్పారు, ఇది 42 గ్రాముల దాకా వచ్చేసింది. నెక్ అయితే 20 గ్రాములు చెప్పారు, అది 22 గ్రాములు వచ్చింది. నెక్ ఏం పెద్దగా తేడా రాలేదు, హారంలోనే పెరిగిందండి 7 గ్రాముల దాకా. కస్టమర్ అయితే డిజైన్ అంతా కూడా కస్టమరే చెప్పారు కాబట్టి ఏమనలేదు. కస్టమరు బాగుందన్నారు, సంతోషంగా తీసేసుకున్నారు. ఇదైతే పూర్తిగా ఫినిషింగ్ అయిన తర్వాత అండి, హారానికి స్టోన్స్ అంతా కూడా రెడ్, గ్రీను, ఏడి, సీజెడ్ కాంబినేషన్ ఇచ్చామండి. మిక్సింగ్ కలర్ 3 కూడా. కిందంతా ముత్యాలు అయితే వేయమన్నారు కస్టమరు. కింద జుంకాలకు వచ్చేసి డ్రాప్స్ ఇచ్చామండి, ఓవల్ డ్రాప్స్ 2 పచ్చ 1 కెంపు అయితే ఇచ్చాము. హారం అంతా కూడా యాంటిక్ పాలిష్ అయితే వేయించామండి. ఈ యాంటిక్ పాలిష్లో రెడ్, బ్లాక్ మిక్సింగ్ కలర్ అండి ఇది చూడ్డానికైతే ఎల్లో షేడ్గా ఉంటుంది.